How to pass intermediate maths 2B. First, we have to discuss about the 7 marks questions. Total 7 questions ఇస్తారు బిడ్డ. దాంట్లో మనం రాయాల్సింది 5 questions. Each question carries 7 marks, 35 marks. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది సప్లిమెంటరీ కోసం సర్కిల్స్లో కొన్ని క్వశ్చన్స్ 3 points ఉంటాయి. 3 points. అదేంటంటే కొన్ని క్వశ్చన్స్ 4 points ఉంటాయి. ఫైండింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసేది ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 3 points చేయొచ్చు, 4 points చేయొచ్చు. 2 క్వశ్చన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సీడ్ ఉంటుంది కాన్సైక్లిక్ అనేది, 4 points కాన్సైక్లిక్ మీద ఒకటి ప్రాబ్లమ్ సి అని కూడా ఉంటుంది. ఆ 3 మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సర్కిల్స్ కామన్ టాంజెంట్ ప్రాబ్లమ్స్. కామన్ టాంజెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీ ఉంటాయి బట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇవి రెండు కవర్ చేస్తే 7 marks అయిపోతాయి. అండ్ నెక్స్ట్ పారాబోలా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టాండర్డ్ ఫామ్. లాస్ట్ టైం రాలేదు స్టాండర్డ్ ఫామ్, ఇస్ టైం వచ్చే ఛాన్స్. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ మొన్న ఇచ్చిన క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అన్నట్టు మరి ఇచ్చే క్వశ్చన్స్ అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ 3 ఛాన్స్ చెప్పలేము, సేమ్ క్వశ్చన్ రావచ్చు, హార్డ్ క్వశ్చన్ చేయొచ్చు, బట్ ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు మ్యాథ్స్ బి పాస్. ఒకటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, దానిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అన్ని ప్రాక్టీస్ ఒక 4 to 5 మెథడ్స్ ఉంటాయి, దానిలో కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ సెకండ్ క్వశ్చన్ రిడక్షన్ ఫార్ములా ఉంటుంది. మొన్న కూడా ట్యాన్ వచ్చింది రిడక్షన్ ఫార్ములాలో. రిడక్షన్ ఫార్ములా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. 6 ఉన్నాయి అంతే, సైన్, కాస్, టాన్, కాట్, సెక్. అండ్ నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా ఒక 6 to 8 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఈ మెథడ్స్ అన్ని పర్ఫెక్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. ఓకే, నా సజెషన్ ఇది పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది కూడా ఈజీ అవుతుంది. అండ్ కొంచెం రేర్గా వచ్చే క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, బట్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని అయితే చూసుకోండి.